వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశం అట్టుడుగుతోంది. నీట్ లీకేజీల తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున గలమెక్కుతోంది. మరోవైపు లాఠీలు విరిగిన, బాష్పవాయువు గోళాలు ప్రయోగించిన, ఏం చేసినా మేము తగ్గేదేలే అంటూ కూడా అక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో ఒక వర్గం పెద్ద ఎత్తున విద్యార్థుల ముసుగులో ఏం జరుగుతోంది, విద్యార్థుల ముసుగులో విచ్ఛిన్న శక్తులు జాయిన్ అయ్యి ఇవాళ దేశాన్ని కొంత విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, నరేంద్ర మోదీని దింపే కుట్ర జరుగుతోంది అనే ప్రచారం ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు ఖచ్చితంగా ఇవాళ విద్యార్థులకు న్యాయం జరగాలి, మా ఫ్యూచర్ కోసం మేము పోరాడుతున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పైందా, నేరమైందా అని పెద్ద ఎత్తున ఇవాళ యువత అంతా కూడా కదం తొక్కుతున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ ఉదయం నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారు. ఖచ్చితంగా నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీలని అత్యంత స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం, మరోవైపు దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చినప్పటికీ కూడా కొంత వాళ్ళైతే దీక్ష విరమించే పరిస్థితి లేదు, పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతోంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటున్నారు. సో ఈ తరుణంలో అసలు విద్యార్థుల నిరసన దీక్ష ఒకవైపు జరుగుతోంది, నిరసన తెలుపుతున్నారు, ఉద్యమం జరుగుతోంది. అసలు ఈ ఉద్యమం దేశంలో జంజీ ఉద్యమంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉంటే అసలు ఏం జరుగుతోంది జంతర్ మంతర్ మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు నరోత్తమ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. త్రిపుర నరోత్తమ్ గారు, సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇవాళ జంజీ ఉద్యమం వచ్చేస్తోంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగానే జంజీ ఉద్యమం వైపు యువత దారితీసే అవకాశం ఉంటుందా ఈ దేశంలో? అంత లేదు, అంత మన పాకిస్తాన్ కాదు కదా మన దేశం. దేశం భారతదేశం. అవును, భారతదేశం ప్రజాస్వామిక దేశం, కానీ ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో అనిపిస్తుంది కదా. ఎందుకు ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఉంది కాబట్టి ఇట్ ఇస్ రైట్ టు డిసెంట్. దానికి లాఠీ చార్జీలు కూడా జరుగుతున్నాయి, మేకులతో వేసినటువంటి లాఠీలు విరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు లాఠీలు తయారు చేసేది కొన్ని మేకులు అది హైలైట్ చేసి ఓవర్ చూపిస్తున్నారులే కానీ, బట్ అక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ద ఇష్యూ. అక్కడ జరిగే ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఇష్యూ ఇస్ జెన్యున్, డిసెంట్ ఇస్ జెన్యున్. కానీ దాంతో ఒక ఫ్రంట్లో స్టూడెంట్స్ని పెట్టేసి నీట్ స్టూడెంట్స్ అది ఇది మొత్తం పెట్టేసి వెనకాల నుంచి నడిపించే శక్తులు వేరు. ఈ లెఫ్ట్ భావజాలం, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఎప్పుడైతే విద్యార్థులు నిరసన తెలుపుతున్నారో ఒక్కసారిగా విచ్ఛిన్న శక్తులని, లేకుంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ యాంటీ నేషనలిస్టులని, ఇవాళ దేశ ద్రోహులని, ఇటువంటి ముద్ర ఎంతవరకు కరెక్ట్? నేను ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వెళ్ళాడు అక్కడ, తర్వాత రాహుల్ గాంధీ వెళ్ళారు, మమతా బెనర్జీ, వీళ్ళందరినీ దేశ ద్రోహులు నేను అనట్లేదు. వాళ్ళు వాళ్ళ లబ్ధి వాళ్ళు చూసుకుంటున్నారు. రాహుల్ గాంధీకి ఏంటి అపోజిషన్, బీజేపీకి అపోజిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నుంచుంటారు. వాట్ ఈస్ హిస్ అజెండా? రాహుల్ గాంధీ అజెండా ఏంటి? బీజేపీ ఏంటి? కాంగ్రెస్ గద్దలో కూర్చోబెట్టి తను పిఎం అవ్వాలని. ఈజ్ గోయింగ్ దేర్ ఫర్ హిస్ అజెండా. ప్రకాష్ రాజ్ ఏంటి? ఇక్కడ దెబ్బతిన్నాము, ఇక్కడ ఉంది, ఒకటి జరుగుతుంది, దీని నుంచి ఒక బిగర్ దీనికి వెళ్ళి ఏదున్నా బీజేపీకి వ్యతిరేకత చూపిస్తాడు ఆయన. ఇక్కడ రియల్ హీరోగా ప్రకాష్ రాజ్ నిలబడలేదు, సినిమాల్లో విలన్ గా చేసినప్పుడు ఉమర్ ఖాలిద్ ని సపోర్ట్ చేయటం రియల్ హీరోనా? ఇవాళ విద్యార్థులకు సపోర్ట్ చేసి అక్కడ విద్యార్థుల దగ్గర విద్యార్థులు తప్పు కాదు, విద్యార్థుల కన్నీళ్ళు నిజం. ఎందుకు ప్రభుత్వం మాట్లాడుతుంది, గవర్నమెంట్ మాట్లాడుతుంది, కానీ వెనకాల ఆ కన్నీళ్ళని, నిజమైన కన్నీళ్ళని వేరే ఒక రాంగ్ నోషన్ కోసం వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారు అని కూడా చెప్తాను. ఈ టైప్ ఆఫ్ ప్రచారం చేసి విద్యార్థుల ఉద్యమం నీరు గార్చే ఒక ప్రయత్నం చేస్తోందా ఎన్డీఏ ప్రభుత్వం? నీరు కార్చదు కదా, అడ్రస్సింగ్ ద ఇష్యూస్. ఇప్పుడు నీట్ ప్రచారం జరగలేదా? ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ పెట్టారు, తర్వాత ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు. విద్యార్థులు ఏమడుగుతున్నారంటే, మీరు నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన తర్వాత ఇవాళ మేము మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాము, చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు మీరు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు చేయండి, ఎన్నికలు రండి అంటున్నారు. అట్లా అయితే పంజాబ్ లో ఇప్పుడు రీసెంట్ గా మొత్తం ఇది జరుగుతుంది ఏంటి, మొన్నటి పట్టుకున్నారు ఏంటి, డ్రగ్ ట్రాఫికింగ్, అది ఇంకా కంట్రోల్ అవ్వలేదు. సో అక్కడ గవర్నమెంట్ రాజీనామా చేయాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నీళ్లు ఇంకా ఇవ్వలేదు, కాళేశ్వరం నీళ్లు. అందుకనే ఇప్పుడు హైడ్రాలో చాలా మందికి వ్యతిరేకత ఉంది. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రిజైన్ చేయాలి. దేశంలో అందరూ రిజైన్ చేసుకుంటూ పోవాలి. Resignation is not the solution. Then what is the solution? Solution is revamping the issue. ఇప్పుడు నీట్ అన్నది కోర్ ఇష్యూ కదా,
ఆ కోర్ ఇష్యూ దాన్ని అడ్రస్ చేశారు. ఇంకా నెక్స్ట్ మొత్తం ఆఫీసర్స్ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు కదా. విద్యార్థులపైన లాఠీలు విరగాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? విద్యార్థుల పైన కాదు, ఇది లాఠీలు. 20వ తారీఖు తర్వాత పార్లమెంట్ మీదకి మార్చ్కి వెళ్ళారు. మార్చ్కి వెళ్ళినప్పుడు వెనకాల వీళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారు మొత్తం రిపోర్ట్స్ వచ్చినాయి కదా. సహజంగా ఇప్పుడు అటువంటి మాస్ మూమెంట్ జరిగినప్పుడు, మాస్ మూమెంట్ కాదు జనరల్ గా గ్యాదరింగ్ జరిగినప్పుడు ఒక ఆర్గనైజర్ చేతిలో కూడా ఉండదు అది. ఎక్కడ చేస్తున్నారని కూడా చెప్తున్నాను. కట్టడి ఎక్కడ చేయాలంటే ఈ డిస్కార్డ్ అండ్ బిట్ చాట్ అని కొన్ని ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఫ్రీ స్టైల్ యాప్స్, దీని ద్వారానే ఈ ఆర్గనైజేషన్ జరుగుతుంది. మరి ఎందుకు క్రాక్ చేయలేకపోయారు ఇప్పుడు దాకా? దే క్రాక్డ్ ఇట్ నా. దట్ ఇస్ వై ఈ లాఠీ చార్జ్ అనేది ఒక హైలైట్ చేసి ఒక ఫుటేజ్ లో చూపించారు కదా. తప్పితే వెనకాల చాలా చాలా జరిగినాయి. ఇప్పుడు ఇట్ ఈస్ ద సేమ్ ప్లే బుక్ యాజ్ ఇండియా అగేన్స్ట్ కరప్షన్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పవర్కి రావడానికి ముందు ఈ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్, అన్నా హజారే మూవ్మెంట్ సేమ్ ప్లే బుక్ కదా. అదే ప్లే బుక్ ఇప్పుడు వాడుతున్నారు. దానికి ఏంటంటే ఇది స్టూడెంట్స్ ఆర్ క్యానన్ ఫాడర్. వెనకాల నుంచునేది ఎవరెవరు? ఖాలిస్తానీ మూవ్మెంట్, తర్వాత అక్కడ నుంచి జార్జ్ సోరోస్ అని ఒకడు ఉన్నాడు. ఈ అమెరికన్ డీప్ స్టేట్. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ స్క్రిప్ట్. ఎవరెవరు ఉన్నారు ఏంటి అంతా కూడా ఎందుకు వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ అవుతుంది? నాకు ఉదయం వచ్చింది. దాంట్లో చాలా ఫార్వర్డ్ అవుతుంది, అన్ని నేను చెప్పట్లేదు. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే మీరు క్లియర్ గా చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం రిపోర్ట్స్ అన్ని తీసి చూడండి ఎవరు వస్తున్నారు. ప్రధానంగా సార్ ఆధారాలు లేకుండా ఇవాళ విద్యార్థుల ఉద్యమంలో కూడా ఇటువంటి విచ్ఛిన్న శక్తులు బ్యాకింగ్ చేస్తున్నారని, ఫండింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన చిన్న ప్రశ్న, మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కాదు, చిన్న ప్రశ్న అడుగుతాను. నీట్ ఎంతమంది విద్యార్థులు? నీట్ విద్యార్థులు అంటే 2 లక్షల చిల్లర. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులకి సహజంగా దేశ ప్రజలుగా, దేశ పౌరులందరూ మద్దతు తెలపడం నేరమా? ఇక్కడ వెళ్ళినటువంటి విద్యార్థులే కారణం మాట్లాడుతున్నారు. లేదు, వెళ్ళినంటే వాళ్ళు అందరినీ అనట్లే నేను. అక్కడ విద్యార్థులు వెళ్ళారు. మీరంటగా బయట జరుగుతున్నటువంటి ప్రచారం అదే. అక్కడ మహా అయితే ఒక 200-300 అసలైన విద్యార్థులు. మిగతా అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వర్కర్స్. పంజాబ్ నుంచి కత్తులు కటార్లు వేసుకుని నుంచున్నారు. ఇదే అంటున్నా రాంగ్ ప్రాపగాండా. ఎవిడెంట్ కదా. ఇప్పుడు మన దేశంలో ఏమీ సివిల్ వార్ అని జరగట్లేదు. ఇప్పుడే దేశం వచ్చేసి ఎవరికి తిండి లేక బట్ట లేక రోడ్డు మీద పడిపోయాం అందరూ. 20 మంది ప్రాణాలకు ఎవరు వెలగట్టాలి? అకౌంటబిలిటీ ఎవరంటే ఇప్పుడు బయటికి తీయాలి. ఈ రిపోర్ట్ మొత్తం ఇచ్చేసేసి మొత్తం ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ, మొత్తం ఎవరి ఆదేశాలు మెరుగా జరుగుతుంది అని చెప్పి నిలదీయాలి. వాళ్ళ ప్రాణాలు. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాకింగ్ అంటున్నారు. అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గనక, సూర్యకాంత్ గారు గనక ఇవాళ కాక్రోచ్లు నిరుద్యోగులు అని కామెంట్ చేయకపోయి ఉంటే ఇంతమంది కాక్రోచ్లు రోడ్డు ఎక్కే వాళ్ళు. సూర్యకాంత్ గారు కొన్ని గొప్ప జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చున్నారు. ఆయన జస్ట్ మామూలుగా ఒక కామెంట్ అన్నదాన్ని దాన్ని వ్యంగ్యంగా తీసుకుని ఇటు ఒక సెటైర్ కింద కాక్రోచ్ జనతా పార్టీ. అది వాళ్ళ ఉద్యమం అయింది కదా. ఉద్యమం అవ్వలేదు, ఉద్యమంగా చేస్తున్నారు. ఉద్యమం ఎక్కడ ఏం చెప్పండి. దేశాన్ని ఇంత జరుగుతుంటే కూడా మీకు ఉద్యమం లాగా అనిపించట్లేదా? ఇట్ ఇస్ డాక్టర్డ్ 100%. ఇది ఉద్యమం జరిగేది నీట్ కోసం కాదు. అక్కడ ముందున్నది ఇప్పుడు స్టూడెంట్స్ నుంచోబెట్టి ఎజెండా ఏంటి గుండె మీద చేసుకుని చెప్పండి సార్. నరేంద్ర మోదీ గారు ఈగోకి పోయారా? పోలేదా? పోయి ఉంటే ప్రభుత్వం చర్చలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నేను క్లారిటీగా ఒక మ్యాటర్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది ఈ సెంటెన్స్ తోటి. అసలు ఈ జరిగేది, ఈ ప్రొటెస్ట్ జరిగేది దేని వల్ల అనుకుంటున్నారు? ఇట్ ఈస్ నాట్ ఫర్ నీట్. ఆ స్టూడెంట్స్, ఆ కొంతమంది ప్రజలు ఉన్నారు చూడండి, స్టూడెంట్స్ ఆ నీట్ కోసం నిజంగా బాధ ఉంది. మీరేమన్నారు మొదట్లో? అసలు ఇష్యూ జెన్యూన్ ఇష్యూ అని ఇప్పుడేమంటారు? నీట్ కోసం కాదంటున్నారు. ఉద్యమం ఏంటి? 200-300 మంది కాదు, అక్కడ కొన్ని వేల మంది వచ్చారు. వీళ్ళందరూ ఏంటి? వీళ్ళు జెన్యున్ కాదు. ఆ సబ్జెక్ట్ ఇస్ జెన్యున్, నీట్ అనేది జెన్యున్, కానీ వీళ్ళ ఎజెండా ఏంటి? అస్సలు ఎజెండా చెప్పనా? కుండ బదులు కూడా చెప్పనా? కుండ బదులు కూడా చెప్పనా అసలు ఎజెండా? ఇవి ఏవి కాదు. FCRA బిల్ వస్తుంది. FCRA బిల్ ఏంటంటే ఫారెన్ ఫండింగ్ ని కట్టడం చేసేది. నౌ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఇట్లాంటి కల్లుబులు కబుర్లు చెప్పి దేశాన్ని ఇంకా ఎన్ని రోజులు అంధభక్తులు ఇంకా ఎక్కువ పెంచి పోషిస్తారు? అంధభక్తులు ఎవరండి? అంధభక్తుల్ని ఎవరు పెంచి పోషించట్లేదు. నేను జెన్యున్ అంటున్నాను కదా. నీట్ ప్రాబ్లమ్ జెన్యున్ అంటున్నాను కదా. నీట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఈ ఉద్యమానికి ఫారిన్ ఫండింగ్ రంగు, మతం రంగు లేదు, కులం రంగు లేదు. ఫారెన్ ఫండింగ్ జెన్యున్. మరి సోషల్ ఎందుకంటే చెప్తున్నాను, సోషల్ మీడియాలో వీడియోలు చూస్తా ఉంటే ఫండింగ్ అని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఉల్లిపాయలు
పల్లీలు తీసుకొచ్చి కూర్చొని తింటున్నారు. మీకు అది కూడా ఫండింగ్ లాగా కనిపిస్తుందా? అదొక్కటే కాదు ఫండింగ్, అక్కడ మొత్తం ఆర్గనైజ్ అవటానికి మొత్తం అక్కడ నుంచి ఇవాళ దేశం ఫండ్ చేస్తుంది సార్. ఇప్పుడు జొమాటో స్విగ్గీల ద్వారా అక్కడ ఫుడ్ పంపిస్తారు. డబ్బులు ఎవరు కడతారు? స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు కూడా పంపించుండొచ్చు బహుశా. నేను పంపిస్తాను నాకు నచ్చితే. విద్యార్థుల వాళ్ళ అదే అంత 20 రోజులు పని పాట లేకుండా 20 రోజులు అంటే వాళ్ళ భవిత కోసం, ఫ్యూచర్ కోసం, భవిత కోసం ఎవరు అదే చెప్తాను. భవిత మాట్లాడుతున్నారు. కోసం 2 లక్షల మంది, 2 లక్షల స్టూడెంట్స్ ఈ నీట్ ఎగ్జామ్ కదా. ఆ 2 లక్షల స్టూడెంట్స్ అందరూ దేశం నుంచి మాలుమూల నుంచి ప్రతి స్టేట్ నుంచి రాశారు. అన్ని స్టేట్స్ నుంచి అక్కడ వచ్చి కూర్చున్నారా? అంటే ఇప్పుడు ఎవరు లేరంటారు అక్కడ? అక్కడ ఓన్లీ ఢిల్లీ వాళ్ళే కూర్చున్నారా? హార్ట్ఫుల్ గా మాట్లాడండి సార్. ఇవాళ ఈ నీట్ ఉద్యమం ఏదైతే ఇవాళ జంజీ ఉద్యమం జరుగుతోందో, ఇవాళ ఢిల్లీకి ఒకటే కన్ఫైన్ అవ్వాల. ఇవాళ పాట్నాలో జరుగుతోంది, ముంబైలో జరుగుతోంది, హైదరాబాద్ లో జరుగుతోంది. మీరు ఎజెండా, మీరు డిస్కార్డ్ ఎజెండా ఫిక్స్ చేస్తున్నారు. ఎజెండా అదే ఎజెండా మీరు డ్రైవ్ చేస్తున్నారు. నేను డ్రైవ్ చేయట్లే. ఎజెండా ఇస్ వెరీ క్లియర్. ఇన్ ద సెన్స్ ఎన్డీఏ ఒక పర్స్పెక్టివ్ వేరే. ఎన్డీఏ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ పర్స్పెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. నేను పొలిటికల్ పర్స్పెక్టివ్ మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్డీఏ చెప్పేదంతా కరెక్ట్, ఇటు వీళ్ళు చెప్పేదంతా కరెక్ట్ అనట్లేదు. ఉన్న నిజం నిర్భయంగా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నీట్ అన్న ఇష్యూ ఇస్ జెన్యున్, దానికోసం ఫైట్ చేస్తున్నారు. కానీ అక్కడ 200-300 మంది కన్నా జెన్యున్ పీపుల్ లేరు. జెన్యున్ అంటూనే మొత్తం 1000 వంకలు చెప్తున్నారు. దానికి 1000 వంకలు కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. ఈ జెన్యున్ పీపుల్ ని ముందు నుంచోబెట్టేసి వెనకాల నుంచి దేశ విద్రోహ శక్తులు ఫైట్ చేస్తున్నారు. మరి పోలీసులు అరెస్ట్ చేయొచ్చుగా? చేస్తున్నారు కదా. దాని మీదే లాఠీ చార్జ్ జరిగింది. దాంట్లో మధ్యలో ఈ స్టూడెంట్స్, ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు. మీరు వెళ్ళి టెర్రరిస్ట్ ని పట్టుకోవాలనుకోండి, అక్కడ మోడస్ ఆపరెండి ఏంటి, వెళ్ళి సివిలియన్ ప్లేసెస్ లో దాక్కుంటున్నారు. అంటే ఇప్పుడు పోలీసులే రాళ్ళు రూపుకుంటారు, పోలీసులు అద్దాలు పగలు కొట్టుకుంటారు, పోలీసులే మహిళలను ఎట్లా పడితే ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇవాళ చూపిస్తున్నారు చూడండి. ఒక 100 మంది వచ్చేసి పోలీసు వ్యాన్ మీద పడిపోయేటప్పుడు పోలీసు ఒక పర్సనల్ చంపేశారు. దాని గురించి పోలీస్ పర్సనల్ మనిషి కదా, ఇవాళ పోలీసులు మనిషి కదా. కొంతమంది గూండాలుగా మారి, కొంతమంది నిజంగా పోలీసుల రౌడీలు అనేలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటే, సివిలియన్ డ్రెస్ లో వచ్చి కొడుతూ ఉంటే, నిజంగా ఢిల్లీ పోలీస్ ఏం చేస్తున్నారు? దాని మీద జరుగుతుంది. ఇప్పుడు జంతర్ మంతర్ ఇవాళ వాళ్ళ ఫోటోలు బీజేపీ నాయకులతో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లు బయటకు వస్తా ఉన్నాయి. ఎవరైతే లాఠీలు పట్టుకొని తిప్పుతూ మాస్కులు పట్టుకొని మాట్లాడినటువంటి ఎవరు నువ్వు అని అడిగితే కొడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా సార్? డెమోక్రసీ ఉందా తెలంగాణ? ఎక్కడ ఉంది? ఇది వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఇది చెప్తున్నారు. మీరు కూడా వాట్సాప్ యూనివర్సిటీ ఉన్న ఫ్యాక్ట్ ఎన్ఐఏ రిపోర్ట్ ఎక్కడ చెప్తున్నారు? ఇప్పుడు ఎన్ఐఏ ఇస్ వెరీ క్లియర్లీ డిక్లేర్డ్. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఉన్నాడు. సోనం వాంగ్చుక్ నేను మొన్నటి వరకు ఇప్పుడు ఆయన కూడా దేశద్రోహాన్ని ఇస్తారా? దేశద్రోహం అనట్లేదు. దేర్ ఇస్ కన్ఫ్యూషన్ ఇన్ ది ఫండింగ్ దట్ హస్ హ్యాపెండ్. ఇప్పుడు చైనీస్ సంస్థ నుంచి వచ్చింది, తర్వాత జార్జ్ సోరోస్ సంస్థ నుంచి వచ్చింది ఫండింగ్ వచ్చిందా లేదా? ఎక్కడ ప్రూఫ్? ప్రూఫ్ ఎన్ఐఏ రిపోర్ట్ వచ్చింది కదా. మరి ఎందుకు ఇంకా ఆయన జైల్లో పెట్టకుండా పెట్టారు కదా? 2020 లో ఉన్నారు ఆయన. ఇప్పుడు పెట్టారు. మన 2025 జైలుకి వెళ్ళాడు, తర్వాత 2026 రిలీజ్ అయ్యాడు. దీని మీదే ఇప్పుడు రిపోర్ట్ కొంత మొత్తం క్లియర్ గా బయట పెట్టారు కదా. దాని తర్వాత వీ హ్యావ్ సర్టన్ డౌట్స్. బట్ అతని రిజిస్ట్రేషన్ ఇష్యూ ఏంటి? సెక్మాల్ సంస్థ, సెక్మాల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద వీ వర్ ఆల్ ఎక్సైటెడ్. మంచిగా సజెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. బట్ అంటే గతంలో ఆయన రైతుల కోసం, వాటర్ ఎట్లా యూసేజ్ కోసం ఆయన చేసినటువంటి ఎకలాజికల్ గా చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని కూడా బిఫోర్ ఆర్టికల్ 370 రావటానికి ముందు సోనం వాంగ్చుక్ వేరు. దాని తర్వాత దెర్ ఇస్ సమ్ వీఆర్ ఆల్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ సోనం వాంగ్చుక్. అంతకు ముందు వేరే ఉండేది, కానీ దాని వచ్చిన తర్వాత కొన్ని చాలా మారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలోనే చెప్తున్నాను, కాపర్ ఉంది. ఇంతకు ముందు కాపర్ మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇవాళ మనం ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాము? వేదాంత ఒక సంస్థ మీద మొత్తం ఒక ప్రజా ఉద్యమం అని చెప్పేసి మొత్తం అక్కడ ఇట్లానే జరిగింది. ఇంతకన్నా దారుణంగా జరిగింది. మొత్తం ఆపించేశారు తమిళనాడులో. ఆపించిన తర్వాత ఇవాళ మనం ఎవరికి అమ్ముతున్నాము, ఎవరి దగ్గర కొనుక్కుంటున్నాము? చైనా దగ్గర నుంచి కాపర్ కొనుక్కుంటున్నాము. దానివల్ల కానీ మీరు అంటున్నారు తర్వాత మొత్తం రిపోర్ట్ తీస్తే, మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లింక్ మొత్తం డొంక కదిలి చైనా ఫండింగ్కి వెళ్ళింది. దట్ ఈస్ ద కోర్ ఇష్యూ. ఒరిజినల్ పీపుల్ మధ్యలో డూప్లికేట్ పీపుల్ ఇష్యూస్ క్వశ్చన్ చేస్తుంటే, జెన్యూన్ ఇష్యూ తెర మీద తీసుకొస్తుంటే, ఇంకా ఎన్ని రోజులు దేశం అని లేదా జెన్యూన్ ఇష్యూ పాకిస్తాన్ కొట్టుకుందామా? ఇంకా కూడా కొట్టుకోవడం కాదు. జెన్యూన్ ఇష్యూ అంటే యూనిటీని మీరే దెబ్బతీస్తున్నారు కదా. అట్లా కాదు. జెన్యూన్ ఇష్యూ నీట్ ఒక ప్రశ్చాలన. నేను ఈ లైన్ చెప్పేస్తాను. నీట్ అన్నది జెన్యూన్ లేదు. నీట్ అన్నది జెన్యూన్ ఇష్యూ అయినప్పుడు
ప్రభుత్వం ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రెసిగ్నేషన్ ఇస్ నాట్ జెన్యున్, అది అజెండా వేరు. మరి సొల్యూషన్ ఏంటి? 1996లో ఆయన కూడా కదా ఇప్పుడు అడిగేది ధర్నా చేసిండు. కదా, అడిగేది ఎవరు? విద్యార్థులు. విద్యార్థి ఏం మాట్లాడుతున్నారు? ఎవరు విద్యార్థులు చెప్పండి. అంటే వాళ్ళు ఒక్కొక్కరు కాక్రోచ్ జనతా పార్టీ, మీరు కాక్రోచ్ జనతా పార్టీ వదిలేండి సార్. ఇవాళ యువత విద్యార్థులు రోడ్డుకి ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు ప్రచారం చేసేది ఎవరు? అందరూ కూడా ప్రూవ్ చేసుకోవాలి, వాడి ఐడెంటిటీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవాలి. అర్థం అవసరం లేదు, మనం అడిగేది బ్యాలెన్స్ అడగాలి కదా. వాట్ ఈస్ ఒక విద్యార్థికి ఏం కావాలి? విద్యార్థికి కావాల్సింది కాదు కదా మీరు అనేది. ఎవరు ప్రొటెస్ట్ చేసేది ఎవరు చెప్పండి? విద్యార్థులు కదా. అక్కడ ఉమర్ ఖాలిద్ వాళ్ళ నాన్నకి ఏం పని? అంటే వాళ్ళు ప్రొటెస్ట్ సపోర్ట్ చేస్తే కూడా తప్పైందా? ఉమర్ ఖాలిద్ వాళ్ళ నాన్న ఉమర్ ఖాలిద్ వాళ్ళ నాన్నకి పని ఏంటి అక్కడ? మీరు ఇటువంటి తెర మీద తీసుకొచ్చి ఉద్యమాన్ని కంప్లీట్ గా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. లేదు, ఉద్యమాన్ని మీరు ప్యూరిఫై చేస్తున్నాను. లేదు, ఉద్యమం అదే చెప్తున్నాను. దిస్ ద ట్రాప్ దే ఆర్ సెట్టింగ్. ట్రాప్ ఏంటంటే ఇవాళ బీజేపీ ట్రాప్ లో దేశం పడుతుంది. లేదు, బీజేపీ ఈ ట్రాప్ లో బీజేపీ కూడా పడుతుంది. బీజేపీ చేసిన తప్పు ఒకటి ఉంది ఇక్కడ. 20 రోజుల వరకు ఎందుకు ఆగాలి? మొదటి రోజే సోనం వాంగ్చుక్ అక్కడ ఫాస్టింగ్ చేసేటప్పుడు వెళ్ళి అక్కడ ఓపెన్ గా అడ్రస్ చేసే ప్రాబ్లమ్. విద్యార్థులు కోరుకుంటుంది అడ్రస్ సొల్యూషనే కదా. అంతే, అంతవరకు విద్యార్థులు. వెనకాల వాళ్ళ కోరిక అది కాదు. వెనకాల వాళ్ళ కోరిక ఏంటంటే దే వాంట్ ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్, వీళ్ళ రిజిగ్నేషన్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తోటి ఆగదు మొత్తం అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలా, లేకపోతే అందరు రిజిగ్నేషన్ చేసుకుంటూ పోవాలా? ఇది ఓన్లీ నీట్ కి సంబంధించి లేదు కదా. నీట్ సంబంధించి అడిగేది విద్యార్థులు అడుగుతున్నారు. సిన్సియర్ గా చెప్పండి సార్. సిన్సియర్ గా చెప్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ గారు గతంలో 1996-97లో ఆయన కూడా విద్యార్థి నాయకుడిగా ఆ రోజు పెద్ద ఎత్తున నీట్ ఆ రోజు కూడా లీకేజీల కోసం పోరాడినటువంటి ఆయన ఇవాళ ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆయన టార్గెట్ అవుతున్నాడు. మరి ఆయన సిన్సియర్ గా ఓపెన్ మీరు గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఆయన డైరెక్ట్ గా మీడియా ముందు వచ్చి నేను అవకతవకలు జరిగినవి తప్పే అని ఒప్పుకున్నాడా లేదా? మరి పోయినటువంటి ప్రాణాలు అంటే దీనివల్లే పోయినాయా? నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల పోయినాయా? పేరెంట్స్ వచ్చి ఆ ప్రచారం చేసేది బీజేపీ. నీట్ అనేది చిన్నది సార్. ఎవరు చెప్పారు చిన్నదని? మీరు అనుకుంటున్నారు చిన్నదని. బీజేపీ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ ఇవాళ, కానీ యువత అంతా కూడా జెన్యూన్ కాబట్టి వాళ్ళు రోడ్డుకి ఎక్కుతున్నారు. అందరు ఎక్కట్లేదు, కొంతమంది మోరల్ సపోర్ట్ చాలా హ్యూజ్ గా వస్తుంది. అదే చెప్తున్నాను, దట్ ఈస్ ద ట్రాప్. ఇవాళే చెప్తున్నాను, వెనకాలన్న పెద్ద పాము బయటకు వస్తుంది, కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది. మీరు చూడండి, పెద్ద పాము ఒకటి ఉంది వెనకాల, దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. ఇదేంటంటే ట్రాప్, నాట్ జస్ట్ వాళ్ళకి. అంటే ఆ పెద్ద పాము ఎవరో వస్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోదీ గారు అయితే బయటికి రారు. నరేంద్ర మోడీ గారు ఎందుకు రాలేదు? వచ్చి ఇవాళ కూడా ట్వీట్ చేశాడు ఆయన. ఇవాళ కూడా మొత్తం బీజేపీ గవర్నమెంట్ విద్యార్థులు అడిగే డిమాండ్లు ఏంటి చెప్పండి మీరు? కేసులు ఎత్తేయాలి, సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? అంటే మరి మీరు ఏం సొల్యూషన్ తీసుకుంటారు చర్చించాలి. సొల్యూషన్ ఈస్ దట్ ఎ సొల్యూషన్ ఆర్ డిస్రప్షన్? కన్స్ట్రక్టివ్ గా చేయాలి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? అది కాదు. ఈ అజెండా ఎవరిది? నీట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్న అజెండా స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళది. అది సాల్వ్ చేస్తున్నారు. దే ఆర్ ఇన్ డైలాగ్ నౌ. ఇప్పుడు అది కాదు, మొత్తం గవర్నమెంట్ పడిపోవాలి. బురాదీన్ అన్న లీక్ చేయండి అంటున్నారు. ఇది విద్యార్థులు ప్లకార్డ్స్ చూస్తే మాకు అచ్చదీన్ వద్దు, మీరు అచ్చదీన్ ఎట్లా ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం ఆ బురాదీన్ అన్న. ఇవన్నీ చూడండి, ఈ తుకుడే గ్యాంగ్ డైలాగ్, బూతులు, మోడీ పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్కరి మీద. ఇదేంటంటే తుకుడే గ్యాంగ్ మొత్తం. ఈ జేఎన్యూ, ఈ అక్కడ ఉన్న సెటప్ అంతా ఇదేంటంటే దేశానికి దే డోంట్ వాంట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఈ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ వెనకాల చేరి ఈ ముందు జెన్యున్ పీపుల్ని పెట్టుకుని వెళ్తుంది. వెనకాల సవారీ చేస్తుంది వీళ్ళ మీద. వీళ్ళు సవారీ చేస్తున్నారు. ట్రాప్ ఏంటి? ఇప్పుడు అపోజిషన్ పార్టీస్, మమతా బెనర్జీ గానీ, తర్వాత ఈయన గానీ, అపోజిషన్ పార్టీ విద్యార్థులు జాయిన్ అవటం వల్ల ఫ్యూచర్ లో అపోజిషన్ కూడా ముప్పు. ఎందుకంటే వెనకాల ఉన్న ఫోర్సెస్ మామూలు కాదు. దే వాంట్ టు డివైడ్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు కూడా విద్యార్థులకు లేకుండా చేసే కుట్ర. విద్యార్థులకు చేయండి, నీట్ ఒక ప్రక్షాళన కోసం చేయండి. సపోర్ట్ చేయొద్దు. బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు విద్యార్థుల కోసం యూత్ కి మద్దతు ఇస్తున్నారు. అదే అండి, యూత్ కి ఏం కావాలి? ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు నీట్ కదా ప్రాబ్లము. నీట్ గురించి అడ్రస్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు, ఓపెన్గా వచ్చి మాట్లాడారు. ఇది కన్స్ట్రక్టివ్గా డైలాగ్ కంటిన్యూ అవ్వాలి కదా. అది కాకుండా
ఇది ఎందుకు పార్లమెంట్ మీద ప్రొటెస్ట్ దేనికి, పార్లమెంట్ మీదకి ఎందుకు పరిగెత్తుకెళ్ళడం? గతంలో బీజేపీ ఎప్పుడు చేయలేదా? బీజేపీ ఇటువంటి గతంలో ఎప్పుడు నిరసనలు తెలుపలేదా? ఇటువంటిది ఇట్లా ఎప్పుడు చెప్పి నిన్న హైదరాబాద్ ర్యాలీ సురుకున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళ మీద అటాక్ రాళ్ళు ఇసురుతే అది ఒక బీజేపీ, ఒకవేళ మీరు బీజేపీ వర్కర్స్ రాళ్ళు ఇసిరారు అంటే ఆ బీజేపీ వర్కర్స్ కూడా తప్పే. రాళ్ళు ఇసరటం డిసెంట్ కాదు. మీరు కూర్చొని ఇప్పుడు జంతర్ మంతర్లో మీరు జెన్యున్ గా ప్రొటెస్ట్ చేస్తే చేసుకోండి. మీరు వెళ్ళి పోలీసు వ్యాన్ల మీద పడతాను గిడతాను ఎగిరి తంతాను మీరు వెళ్ళారంటే, పోలీస్ వ్యాన్ల మీద కొంతమంది పోలీసులు కూడా దాడులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దాంట్లో కొంతమంది వేరే శక్తులు కూడా ఇప్పుడు ఒక మాస్ మాబ్. మీరు జంతర్ మంతర్ కి ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి? నేను చాలాసార్లు మీరు చాలాసార్లు వెళ్ళారు అంటే మీకు తెలిసే ఉంటది. జంతర్ మంతర్ ఎలా ఉంటది? జంతర్ మంతరు ఒక ఎగ్జిట్ కాదు, చాలా ఎగ్జిట్స్ ఉంటాయి కదా. మొత్తం పోలీస్ సిబ్బంది అక్కడ నుంచున్నా కూడా మొత్తం క్లియర్ గా మానిటర్ చేయలేరు ఎవరు లోపలికి వస్తారని. వెనకాల నుంచి బ్యారికేడ్స్ ఉంటాయి. అక్కడ ఒక రెస్టారెంట్స్ ఉంటాయి కొన్ని, ఆ రెస్టారెంట్స్ లో అది సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కొన్ని, అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి దూక్ కూడా వచ్చేస్తారు. ఇంత అది మొత్తం జంతర్ మంతర్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారు లేకుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత మద్దతు ఇచ్చి వాళ్ళు సడన్ గా ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా చేయటం, ఇదంతా కూడా మళ్ళీ పొలిటికలైజ్ అవుతుంది. దాని వల్ల నరేంద్ర మోదీ గారికి బెనిఫిట్ అవుతున్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే అదే ట్రాప్ లో పడుతున్నారు. ఇప్పుడు ఈ సిజేపీ ట్రాప్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను మీకు, దే ఆర్ నాట్ అగేన్స్ట్ నరేంద్ర మోడీ, దే ఆర్ నాట్ అగేన్స్ట్ బీజేపీ, దే ఆర్ అగేన్స్ట్ ద కంట్రీ అని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు భవిష్యత్తు కోసం అడుగుతున్నారు సార్. ఎవరు అడిగేది? ఎవరు క్వశ్చన్ చేస్తే మీరు ఒకటి చెప్పండి. సింపుల్ క్వశ్చన్, డెమోక్రసీలో క్వశ్చన్ చేయడం రైట్ ఉందా లేదా? 100%. ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ మీ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా? ఉన్నామన్నప్పుడు మనం ఆన్సర్ చేయాలి కదా. ప్రభుత్వం చేస్తున్నారు కదా, లాఠీలు ఎవరు కొడుతున్నారు? లాఠీలు ఎరగొట్టారు. మీరు వెళ్ళి గొడవ చేసేది ఎవరు చేస్తారు? మీరు గుండె మీద వేసుకోండి. నిన్న కూడా ఒక్కసారి గుండె మీద చేసుకున్నాను. గుండె మీద చేసుకుని అక్కడ ఉన్న వాడు అడుగుతున్నాను, అక్కడ ఉన్న గ్యాదర్ అయిన అందరూ ఈ నీట్ బాధితులైన స్టూడెంట్స్ సార్? మద్దతు మీరు చెప్పండి ఇచ్చిన వాళ్ళు ఎట్లా సార్ అవుతారు? ఎంతమంది ఇచ్చిన నీట్ అంటే రాసిన వాళ్ళే ప్రొటెస్ట్ చేయాలి? 200 స్టూడెంట్స్ రాసిన వాళ్ళే ప్రొటెస్ట్ చేయాలి? అట్లా కాదు. దేశ పౌరులు నీట్ రాసిన వాళ్ళు నీట్ కోసం, వాళ్ళు జెన్యూన్ కాసినప్పుడు మద్దతు ఇవ్వకూడదా? నీట్ రాసిన వాళ్ళు జెన్యూన్ కాదు ఇవ్వకూడదా? కాదు. నీట్ కోసం ప్రొటెస్ట్ అంటే నీట్ కోసం ఉండాలి. నీటి కోసమే చేస్తున్నారు కదా. ఎక్కడ అది వీళ్ళు ప్రొటెస్ట్. బీజేపీ పార్టీ ఈగోకేం పోలా. మీరే అన్నారు ఇందాక ఈగోకి పోయారని. ఇది సోనం వాంగ్చుక్ గారు ధర్నా ఆ 20 రోజులకి తప్పు పోయారు. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆ రోజు వచ్చి ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఆయన వేరే శాఖలో పెట్టుకోవాలి. అంటే ఈ దేశం యువత కన్నా కన్నా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన మంత్రి పదవి ఇంపార్టెంట్. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, వేరెవరు కాదు. ఆయన స్పెషల్ కాదు ఎవరికి. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేయాలి ఇప్పుడు? అంటే రెసిగ్నేషన్ ఇస్ అ సొల్యూషన్ ఇన్ డెమోక్రసీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు కొత్త ఆయన రిజైన్ చేసేసి కొత్త ఆయన్ని పెట్టి మళ్ళీ ఎంత డిస్టర్బ్ అవుతుంది ఎడ్యుకేషన్ పాలసీ. సారీ సార్, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ కాదు, నిజం మాట్లాడుతున్నాను నేను. కదా మీరు చెప్పండి. అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్ అడిగేది ఐఎమ్ వెరీ సారీ సార్. లేదు మీరు ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడట్లేదు, నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వాట్సాప్ కదా, అప్పుడు నుంచున్న వాళ్ళందరూ జెన్యున్ బుద్ధిమంతులు, దేశం కోసం దేశభక్తులు అందరూ అక్కడ ఒకటే వాళ్ళు దేశద్రోహులు కాదు అంటే మీరు అది చెప్పదు. దేశభక్తులు ఉన్నారు అక్కడ, కానీ దాని చుట్టూ చాలా మంది దేశద్రోహులు కూడా ఉన్నారు. దేశద్రోహుల వాళ్ళ ఎజెండాస్ ని ఫిల్టర్ చేయండి. ముద్రేసి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. లేదు, ఉద్యమాన్ని నీరుగార్చట్లేదు. నీట్ కోసం లేదు, ఉద్యమమే తప్పుని ఎవరు అనలేదే. నీట్ని అడ్రస్ చేయాలి ఇష్యూ. ధర్మేంద్ర స్వయాన సెంట్రల్ మినిస్ట్రీ వచ్చి ఓపెన్ గా నా తప్పు జరిగింది, మేము ప్రక్షాళన చేస్తామని చెప్పాడు. అంతకన్నా ఏం కావాలి? ఈస్ డూయింగ్ ఆ నీట్ అడ్రస్. కానీ వెనకాల ఉన్న వాళ్ళ ఎజెండా ఏంటి? మొత్తం రిజైన్ చేయాలి, తర్వాత ఆ ఇష్యూ మొత్తం తీసుకొచ్చి దేశాన్ని డిస్టెబిలైజ్ చేయాలన్నది వాళ్ళ ట్రాప్ లో ఈవెన్ అపోజిషన్ పార్టీస్ పడుతున్నాయి. ఎంతసేపటికి బీజేపీ డీసెంట్రలైజ్ అవుతుంది, దేశానికి లేదు. బీజేపీ చేసిన తప్పు కూడా చెప్తున్నాను కదా. బీజేపీ చేసిన తప్పు ఏంటి? 20 రోజుల కోసం 20 రోజుల వరకు ఈగో పోయి ఆగారు. అది తప్పే. ఇప్పుడు కూడా ఈగో దిగట్లేదు కదా. ఎందుకు దిగట్లేదు? వచ్చి డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు కదా. ప్రధాన మంత్రి కూడా ట్వీట్ చేశాడు కదా. ఇవాళ ట్వీట్ చేస్తే అయిపోయిందా? ట్వీట్ చేస్తే అవుతాం కాదు, ప్లానింగ్ క్లియర్ గా. మీడియా బ్రీఫింగ్ ఒకసారి ఫేస్ చేసిన కాదు, మీడియా బ్రీఫింగ్ ఇస్తాడు ఆయన. ఎప్పుడు ఇస్తాడు? ఒక్కసారి, ఒక్కొక్క మొత్తం ఇన్ని టర్ముల్లో ఒకసారి. దేశంలో
ఇది ఒక్కటే ప్రాబ్లం కాదు, దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. ఒక ప్రధానమంత్రి దీనికి వచ్చేసి అంటే మీకు ఈ సమస్యల కంటే కూడా ఆయన ముఖ్యమంత్రి పదవే ప్రధాని మంత్రి కాదు. పదవిలో ఏ కాదు ఇంపార్టెంట్. కాదు, సింపుల్. ఇప్పుడు అంటే యువత రోడ్లకి ఎక్కినా పర్లేదు, అట్లా కాదు, మన వాళ్ళ ఫ్యూచర్ నాశనమైనా పర్లేదు, ఎగ్జాంపుల్ అది కాదు, పేపర్ లీక్ అయినా పర్లేదు. లేదు పర్లేదని ఎవరన్నారు? పేపర్ లీక్ అవుతే తప్పు, యువత భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. మరి ఎక్కడ మీరు ఆ దిశగా చర్యలేవి ఎక్కడ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ధర్మేంద్ర ప్రధాన్ గారు డైరెక్ట్ గా ఓపెన్ గా వచ్చి తప్పు జరిగింది సవరిస్తామని సవరణ చేస్తున్నారు కదా. అది కాదు, అక్కడతో ఆగలేదు, ప్రొటెస్ట్ అక్కడతో ఆగిపోవాలి కదా. ఒకసారి కన్సర్న్ మినిస్టర్ వచ్చి చెప్పిన తర్వాత, అది కాకుండా అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి. నమ్మకం లేదు కాబట్టి ఉద్యమం ఆగలేదు. ఎందుకు లేదు? ఉద్యమం చల్లార్చాలని ప్రయత్నం ఉండండి. స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు కోసం చూసుకుంటారు. వచ్చి ఈ ప్రొటెస్ట్లు ఎగిరి దూకి ఈ ప్రొటెస్ట్లు అంతా చేసే స్టూడెంట్స్ చేయరండి. మరి అదే నీట్ చేసేది, అదే చెప్తున్నా. ఈ శక్తులందరూ వెనకాల చేరారు. వచ్చి ఉద్యమం చేస్తే కూడా మీరు ఆ ఉద్యమంలో కూడా మీరు అది జెన్యున్ గా మీరు ఉమర్ ఖాలిద్ వాళ్ళ ఫాదర్ తోటి ఏమనంటే ఉమర్ ఖాలిద్ గారి పేరు తీస్తున్నారు. ఉమర్ ఖాలిద్ వాళ్ళ ఫాదర్ రాలేదు అక్కడ. ఉమర్ ఖాలిద్ వాళ్ళ ఫాదర్ రాలేదు అక్కడ. వచ్చారా రాలేదా? వచ్చారా రాలేదా? అంటే వస్తే తప్ప 100% తప్పు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదు. వస్తే తప్పే, ఎందుకంటే దాంట్లో జెన్యూనిటీ లేదు. అంటే ఉమర్ ఖాలిద్ కరెక్ట్ అవడా? నేను ఆ పాయింట్ ఆర్ యు సపోర్టింగ్ ఉమర్ ఖాలిద్? నో, నేను అట్లా నేను ఆ డెప్త్ లో ఓన్లీ విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాను. విద్యార్థుల గురించి అంటే అదే, దట్ ఇస్ వేర్ ఐ యామ్ కమింగ్ టు. విద్యార్థులు లేదు కాదు, లేదు విద్యార్థులు అంటే చూద్దాం. ఎందుకంటే విద్యార్థులు ప్యూర్ గా లేరు ఎజెండాలో ఉన్నారు. నేను ఐ యామ్ నాట్ మీరు ఒక ప్రీఫిక్స్ ఎజెండాలో ఉన్నారు. ఐ యామ్ నాట్ అండర్ ఎనీ ఎజెండా. తప్పు ఎక్కడ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. చూడండి, చెప్తాను. 100 మంది ఇక్కడ నుంచుంటే ఆ 100 మందిలో 10 మంది జెన్యున్, 90 మంది వెనకాల ఉన్న వాళ్ళు శక్తులు. ఒకళ్ళు ఏంటి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, కొంతమంది వచ్చేసి ఫోర్సెస్. అస్సలు ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా, కుండ బదులు కూడా చెప్పనా, FCRA బిల్లు రాబోతాండి, అందుకని ఈ ప్రొటెస్ట్. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. చూద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఇది త్రిపురనేని నరోత్తమ్ గారితో ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. మరి విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యమం జెన్యూనా కాదా, మీరు కూడా మేపల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.